గతంలో చూసుకుంటే ఏదైతే మీకు సంబంధించిన సమస్యలు ఆటో సంబంధించిన సమస్యలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎలా ఉంది? మీ పరిస్థితి ఎలా ఉంది? పోనీ ఆటో సమస్యలంటే ఇప్పుడు వచ్చిన ఈ కొత్త ప్రభుత్వం 100 రోజులు అవుతుంది కాబట్టి మనం టైం ఇద్దాం. హ్మ్. విపత్తోటి వచ్చింది కదా, ఆ! వరదలు అనేవి. ఆ! ఆ చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి ఆర్థిక సహాయం ప్రకటించారు కాబట్టి ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఇచ్చడానికి ఎలా ఎంతమంది ఫండ్స్ ఇచ్చినా హ్మ్. గవర్నమెంట్ ఎంతో కొంత ఇవ్వాలి. దాన్ని బట్టి కొంచెం టైం ఇద్దాం చంద్రబాబు నాయుడుకి. అంటే మీరు అంటున్నారు ఇప్పుడు ఇక్కడ వరదలు వచ్చి మొన్నటిదాకా వరదల్లో చాలా మంది ఆటో డ్రైవర్లు కానీ వేరే విధంగా ఉపాధి లేక చాలా మంది అల్లాడారు. వాళ్ళకి ఏదో రకంగా సాయం చేస్తూ వచ్చింది గవర్నమెంట్. ప్లస్ 25,000 ఇచ్చింది కదా! దాన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు మేము అనుకోవడం 25,000 కాదు, 10,000 ఇస్తే గవర్నమెంట్ చాలు అనుకున్నాం. ఎందుకంటే 10,000 చొప్పున వేసుకున్న 15 lakhs మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. అంతమందికి అంత చొప్పున అంటే చాలా అవుతుంది. 25,000 ప్రకటించాలని కొద్ది గొప్ప పోయిన వస్తువుల్లో ఒక వస్తువు 2 వస్తువులు కొనుక్కోగలరు. ఈ బళ్ళు అంటారా, ఇన్సూరెన్స్లు ఉంటాయి కాబట్టి క్లెయిమ్ చేసుకోవచ్చు. అది ఇన్సూరెన్స్‌లు కూడా చాలా ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్న వాటితో మాట్లాడించి ఇప్పుడు కూడా ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందా? క్లెయిమ్ చేస్తున్నారుగా, అందరికీ క్లెయిమ్ చేస్తున్నారుగా, క్లెయిమ్ అవుతున్నాయి. ఆ! క్లెయిమ్ అవుతున్నాయి. ఉమ్. ఎంతవరకు ఇస్తారు మీకు క్లెయిమ్? మీరు కట్టిన దాంట్లో ఎంతవరకు వస్తున్నాయి? ఆ, ఫు- బా థర్డ్ పార్టీ కడితే అది చెప్పలేము కానీ ఫుల్ ఇన్సూరెన్స్ కొత్త బళ్ళకైతే అవుతాయండి ఆ! అవి. ఇప్పుడు మరి గ్రీన్ ట్యాక్స్ ఇవన్నీ మీకు రిలాక్సేషన్ ఏమైనా వచ్చిందా? వస్తున్నాయి కదండి, ఆల్రెడీ తగ్గినాయి కదా ఇదివరకు మీద. ఇదివరకు మీద తగ్గినాయి. సరే. మీ ఏరియాలో మీరు చూసారు, మీరు కళ్ళారా ఇక్కడ వరదలు వచ్చినాయి. వరదల్లో మీ కష్టాలు ఎలా ఉన్నాయి? మీకు గవర్నమెంట్ నుంచి ఏ విధంగా సాయం అందింది ఇప్పుడు దాకా? ఇంకేం కావాలని కోరుకుంటున్నారు? వచ్చిందంటే సరిపోద్ది అనుకుంటున్నారు? ఫస్ట్ 2 రోజులు అనేది గవర్నమెంట్ నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల అందరికి సహాయం చేయలేకపోయారు. ఎందుకంటే ఎక్కువ ఏరియాలో ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న సందులోకి బోట్లు వెళ్ళలేవు కాబట్టి ఇబ్బంది పడ్డారు. తర్వాత 3వ రోజు నుండి వాటర్ లెవెల్ కొంచెం తగ్గడం వల్ల అందరు సహాయం చేస్తారు. అందరికీ ఫుడ్ వెళ్ళింది. ఆర్మీ వాళ్ళు కూడా హెలికాప్టర్ నుండి ఫుడ్ డొనేషన్ చేశారు. ఆ ఫుడ్ వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ప్రభుత్వం 10,000 ప్రకటించిందంటే పర్లేదన్న. నా ఉద్దేశం అయితే, అందరూ ఏమో తెలియదు, నా ఒపీనియన్ అయితే పర్లేదు. వెరీ గుడ్. ఇంకేం కావాలని కోరుకుంటున్నారు? గవర్నమెంట్ ఇంకే సహాయాన్ని కావాలని కోరుకుంటున్నారా? ఇప్పుడు ఇచ్చిందంటే సంతృప్తి మీకు? ఇంకేం కావాలన్నా, 25,000 ఇంటికి ఇచ్చారు, బండికి 3,000 అన్నారు, చాలు. అంతకన్నా ఎక్కువ వాదించడం కూడా కష్టం. అంటే మీకు నిత్యావసర వస్తువులు కానీ ఇలాంటివన్నీ మొన్న ఇచ్చారు కదన్నా, 25 కేజీలు బియ్యం కాస్త, కందిపప్పు, పంచదార, ఎక్సెట్రా, బంగాళదుంపలు, ఆయిల్ ప్యాకెట్ ఒకటి, ఒక పరిస్థితి సర్దుకు మనకయ్యే వరకు అట్లా సర్వీస్ చేయగలరు. ఓ 4 మెంబర్స్ ఉన్న వాళ్ళు ఫ్యామిలీ. సరే, అది పక్కన పెడితే ఈ గవర్నమెంట్ వచ్చింది కదా, 100 రోజులు అవుతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉందండి. అన్నా క్యాంటీన్ ఉంది. అన్నా క్యాంటీన్ ఒకప్పుడు మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళి తినాలన్నా 100, 110 రూపాయలు. ఇప్పుడు అన్నా క్యాంటీన్లో తినడం వల్ల 5 రూపాయలతో సరిపోతుంది. అన్నా క్యాంటీన్లు అనేవి చాలా మంచి ఆలోచన. ఉమ్. గతంలో మీరు సంపాదించిన దాంట్లో ఎంత తీసుకెళ్ళారు? ఇప్పుడు ఎంత తీసుకెళ్ళగలుగుతున్నారు? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమన్నా మీలో మీ సామాజిక పరిస్థితులు ఏమైనా మారినాయి అనుకుంటారు? మారలేదు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది ఏం లేదు సార్. ఎందుకంటే మన ఈ ప్రభుత్వంలో గ్యాస్ రేట్లు ఏం తగ్గలేదు, పోయిన ప్రభుత్వంలో కూడా తగ్గలేదు. ఎందుకంటే ఇవి మన గవర్నమెంట్ సృష్టించేవి కాదు రేట్లు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే, కేంద్ర ప్రభుత్వం ఏం తగ్గించాలని కోరుకుంటున్నా. కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా రేట్లు తగ్గించమని, గ్యాస్ సిలిండర్లు కానీ నిత్యావసర సరుకులు ఇంట్లో కానీ తగ్గించమని అడుగుతున్నా. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన విజన్ కానీ ఆయన పరిపాలన గురించి ఒక మాటలో ఏం చెప్తారు? చంద్రబాబు పరిపాలన అంటే సూపర్ అండి. ఎందుకంటే 75 సంవత్సరాలలో సింగనగర్లో ఇప్పుడు ఆర్మీ వాళ్ళే రాలేకపోయారు బోట్లు వేసుకొని. ఆయన ఆ స్థాయిలో నైట్ 2 వరకు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ ఏం కావాలి, పాల ప్యాకెట్లు కావాలని అడిగిచ్చారు. అలా ఆ వ్యక్తి ఏ సీఎం కూడా ఆ స్థాయిలో చేయడని నేను అనుకుంటున్నా. బెస్ట్ సీఎం. ఎందుకు బెస్ట్ సీఎం అని ఎందుకు అనుకుంటున్నారు? 75 సంవత్సరాల్లో ఆ వయసులో ఆ వాటర్లో తిరిగి నడవడం అంటే మామూలు విషయం కాదండి. రాష్ట్ర పరంగా చూస్తే ఎలా అనిపిస్తుంది ఆయన పరిపాలన గురించి ఏం చెప్తారు? రాష్ట్రం మొత్తం మీద, ఇక్కడ కాకుండా విజయవాడ కాకుండా రాష్ట్రం మొత్తం మీద ఆయన పరిపాలన గురించి మీరు ఏం చెప్తారు? రాష్ట్ర పరిపాలన అంటే ఇప్పుడు ఇది ఇక్కడే ఉంటారు కాబట్టి ఇక్కడ తెలుస్తుందండి. అక్కడ ఎమ్మెల్యే పనితీరులు కూడా అక్కడ బాగున్నాయి అనుకోండి. ఆయన ఉన్నారు మంత్రి నిమ్మల, ఆయన ఇక్కడ వచ్చి 3 వారపడిని అక్కడే ఉండి అక్కడే తిని అక్కడే క్లోజ్ చేశారు కదా రామనాయుడు గారు. అప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చెప్పబట్టే కదా ఆయన అంత కష్టపడి చేశారు. పార్టీ బలంగా ఉంది కాబట్టి అడ్మినిస్ట్రేషన్ చేశారు. ఆ విషయం పక్కన పెడితే, ఈ సింగనగర్ ఏరియా వరదలు వచ్చాయి కదా, వరదలు ఎవరి వల్ల వచ్చిందని మీరు భావిస్తున్నారు? ఎవరి వాళ్ళు రాలేదండి, అది గాడ్, ప్రకృతి విపత్తు. బోట్ల విషయానికి వస్తే మీరు ఏమనుకుంటున్నారు? బోట్లు వెళ్ళి కృష్ణానదికి బ్యారేజీకి అడ్డంగా పడింది కదా, నిజంగా అలాంటి విపత్తులు అంటే జరిగితే పరిస్థితి ఏంటంటారు?
ఒక సింగనగరే మునిగింది సార్. బ్రిడ్జ్ అనేది ఏమైనా డ్యామేజ్ అయితే కనుక విజయవాడ 99% మునిగిపోతుంది. చాలా మంది ప్రాణ నష్టం జరిగేది. ఇప్పుడు ఆస్తి నష్టంతోనే సరిపోయింది, ప్రాణ నష్టం జరిగేది. ఎన్డీఏ గవర్నమెంట్ ఏపీలో వచ్చి 100 రోజులు అవుతుంది. ఆ పరిపాలన ఎలా ఉందంటారు? ఏ విధంగా చూడొచ్చు అంటారు ఓవరాల్గా? ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం, దేశంలో ఎన్డీఏ కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కానీ చాలా ప్రజలు అయితే కోరుకొని ఏమైతే వీళ్ళు చేయగలరని, ఎంత ప్రజారంజక పాలన చేస్తారని జనాలు అయితే ఓట్లేసి అఖండ మెజార్టీతో గెలిపించారో వాళ్ళ ఆశలు ఏమాత్రం ఉమ్ము కాకుండా వాళ్ళు అనుకున్నది అనుకున్నట్లుగా కొన్ని చోట్ల అంతకు మించి కూడా ప్రభుత్వం చేసి ఇది ప్రజాప్రభుత్వం అనే విధంగా పరిపాలన చేసి ఈరోజు నిన్నతో 100 రోజులు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. ప్రజలు ఏదైతే కోరుకున్నారో అదే ఈ ప్రభుత్వం చేస్తుందని మేము అనుకుంటున్నాం. అయితే వైసీపీ నాయకులు అంటున్నారు ఏదైతే 100 రోజుల్లో ఏం చేసింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు, అంతా అభూత కల్పనే, మాటలకే పరిమితం, కానీ ఏం చేసింది ఏం లేదు, 100 రోజుల్లో ఇస్తాన్న సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి అందలేదు అని చెప్పి మాట్లాడుతున్నాను. ఎలా వస్తారు? ఇప్పుడు గతంలో చెప్పారు పింఛను ఎమ్మటే 3,000ది 4,000 చేస్తానన్నారు. అదేవిధంగా పింఛను 4,000తో పాటుగా వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో ఆ 2 నెలల పింఛను కూడా కలిపి మొత్తం 7,000 రూపాయలు, అంటే ఆ 3 నెలలు పింఛను 4,000, 7,000 రూపాయలు ఒకే రోజు ఒక వాలంటీర్ల వ్యవస్థ సంబంధం లేకుండా చాలా చక్కగా అందరికి అందేలాగా దాదాపు 97-98% ఒకే రోజు ఇవ్వగలిగారు. అంటే ఆ ప్రభుత్వం ప్రజలు ఏదైతే ప్రభుత్వం మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారు. గతంలో 200 నుంచి 1,000 రూపాయలు పెంచిన ఘనత కూడా చంద్రబాబు గారిదే. అదేవిధంగా జగన్ 2,000 నుంచి 3,000 చేస్తానని చెప్పి 5 ఏళ్ళు పట్టింది. కానీ అది అలాంటిది ఏమీ కాకుండా ప్రభుత్వం వచ్చిన వెంటనే నెలలోనే ఖచ్చితంగా ఇస్తానన్నది 3,000ది 4,000 చేసి ఆ 3,000 కూడా ఏదైతే హామీ ఇచ్చిన రోజులో ఉన్న 3 నెలలు కూడా కలిపి మొత్తం 7,000 ఇవ్వడం అది చాలా హర్షించాల్సిన విషయం. ప్రజలందరూ కూడా దాన్ని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం అంటే వాళ్ళు విమర్శలు చేయడానికి రెగ్యులర్గా ఉంటారు కాబట్టి వాళ్ళు విమర్శలకే పరిమితం అవుతారు. వైసీపీ ప్రభుత్వం పనితీరు, అదేవిధంగా వాళ్ళ నాయకుల వ్యవహార శైలి ఎలా ఉందో తెలియాలంటే 2014 ఫలితాల్లో ప్రజలు వాళ్ళకి ఇచ్చిన చెంపపెట్టు లాంటి తీర్పే నిదర్శనం. ఇంకా వాళ్ళ గురించి పట్టించుకోవడం అనవసరం. ఎందుకంటే మొన్న చూసుకుంటే వరదల్లో ఇంత గొప్పగా చేస్తున్నా కానీ ఇంకా వచ్చి ఒక పులియారపట్నం కూడా ఎవడో పంచకపోగా వచ్చి పనిచేస్తున్న ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారంటే వాళ్ళ దిగజార రాజకీయాలకు అలవాటు పడిపోయారు కాబట్టి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని ప్రజలు భావిస్తారు. అలాగే చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నేను వచ్చిన ఏదైతే 30 రోజుల్లోనే 84% పూర్తి చేశాను, హామీలు పూర్తి చేశాను చెప్పాను. నిజంగానే 84% పూర్తయిందంటారు? వచ్చిన నెల రోజుల్లో కాదు, వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన అమ్మఒడి అనేది ఇతను 2019లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2020 జనవరిలో ఇచ్చాడు మొదటి విడత అమ్మఒడి పథకం. అక్కడి నుంచి ఆడికి నెల రోజులైనా వాళ్ళు అసలు అబద్ధాలు చెప్పడానికి వాళ్ళ పేటెంట్ హక్కులు పూర్తిగా వాళ్ళకే ఉన్నాయి. గ్లోబల్ ప్రచారం చేసే పేటెంట్ హక్కులు కూడా పూర్తిగా వాళ్ళకే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు పచ్చి అబద్ధానికి నిలువెత్తి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి అని ప్రజలందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. అది విషయం. అలాగే చూస్తుంటే తిరుపతి లడ్డు వ్యవహారం నిన్న చంద్రబాబు నాయుడు గారు మీడియా ముఖంగా చెప్పారు. దాంట్లో కొవ్వును పెట్టి దాని పవిత్రం పాటు చేశారని చెప్పి అన్నారు. కానీ వైసీపీ కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ హిందూ సమాజాన్ని మొత్తాన్ని చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి, అలాంటిది ఏం జరగలేదు, ఓన్లీ దాంట్లో ఆయిల్ ఫ్యాక్టరీని చూసి కొవ్వు అని చెప్తున్నారు, ఇది శుద్ధ అబద్ధం అని చెప్తున్నారు. నిజంగానే అబద్ధమా? ఇప్పుడు వాళ్ళు అబద్ధాలు చెప్పే వాళ్ళకి అబద్ధాలు చెప్పడం రెగ్యులర్గా అలవాటు. అదంతా ఆ వైసీపీ బ్యాచ్లో కుప్పలుగా తేరిపోయారు. నేరస్తులు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఫేక్ ప్రచారం చేసేవాళ్ళు అందరూ వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు ఏమీ జరగకుండా ఒక స్థాయిలో దేశంలో అడ్మినిస్ట్రేషన్లో టాప్ 5లో ఒకరుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అసత్య ప్రచారం చేసిన అవసరం లేదు. అది ల్యాబ్కి పంపించి ఆయన దగ్గరికి వచ్చిన ఇన్ఫర్మేషన్ తర్వాతే ఆయన మీడియాతో చెప్పాడు. ఎక్కడ ఏం చెప్పలేదు కదా తిరుపతి లడ్డు దానికి సంబంధించిన సమాచారం వచ్చిన తర్వాతే వివరాలు బయట పెట్టారు. కావాలంటే వాళ్ళని ఎమ్మడి పెట్టుకుని వెళ్ళి ఆ ల్యాబ్ ఏదైతే ల్యాబ్లో ఉన్నాయో అక్కడే టెస్ట్ చేయమను. ఏంటంటే కల్తీకి అలవాటు పడిపోయిన కల్తీ ప్రభుత్వం అది 2019 నుంచి 2024 వరకు ఉన్న ప్రభుత్వం. వాళ్ళకి ఏంటంటే 100 రూపాయలు అయ్యే దాని దగ్గర 30 రూపాయలకి నాసి రకం ఏదో ఒకటి తయారు చేసి పెట్టేసి మిగతా 70 రూపాయలు జేబులు వేసుకోవడం అలా అలవాటు అయిపోయింది. అలాగా కోట్లు లడ్డు ప్రసాదం విషయంలో అలా చేశారు కాబట్టి ఆ అవినీతిని బయట పెట్టే క్రమంలో ఇది బయటపడింది. అది ఖచ్చితంగా నిజమేనని
ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని ఆరాధించే వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. ఖచ్చితంగా దానిలో ఉన్న దోషులు ఎవరు కూడా తప్పించుకోవడానికి ఉండదు. ఖచ్చితంగా అన్ని ఆధారాలు బయటపెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తారని కూడా మేము భావిస్తున్నాం. అలాగే చూస్తుంటే మన విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు, కానీ చేసింది ఏమి లేదు. ఈయన 100 రోజుల పరిపాలనలో ఆయన చేతగానే ఇలా మిగిలిపోయాడు. చెప్పిన పథకాలు ఏ ఒక్కటి పూర్తి చేయలేదని చెప్పి మాట్లాడు. దాన్ని ఎలా చెప్తారు? ఇప్పుడు చేతగాని దద్దమ్మలనే కదా అలా పక్కన పెట్టారు. గవర్నమెంట్ వచ్చి ఇంకా 3 నెలలు పూర్తయింది. ఈ 3 నెలల్లోనే మొత్తం ఇచ్చేస్తారా? ఇప్పుడు ఇందా చెప్పాను, మేము గతంలో 2019లోకి అన్నమ్మఒడి ఇవ్వటానికి 2020 జనవరి దాకా దాదాపు 8 నెలలు 9 నెలలు టైం తీసుకున్నాడు. కనీసం 6 నెలలు 7 నెలలు కూడా ఆపుకోకుండా ఎక్కిన 20 రోజుల నుంచి ఆ పథకం ఏది ఈ పథకం ఏది నీకు 18 నీకు 18 ఫేక్ ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ బతుకులే సిగ్గు వదిలేసిన బతుకులు కాబట్టి ప్రజలు వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. వాళ్ళు వాళ్ళ సాక్షి పేపర్లో వాళ్ళు చేసుకుంటారు. సాక్షి పేపర్ కానీ సాక్షి టీవీ కానీ డే టు టైం తప్ప మిగతాది మొత్తం అబద్ధమని ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. అసలు వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా ప్రజలు భావిస్తున్నారు. అలాగే చూస్తుంటే నేను కేబినెట్ సమావేశంలో ఏదైతే పథకాలు ఇవ్వాల్సిన పథకాలకు సంబంధించిన ఒక ప్లాన్ ప్రకారం రెడీ చేసుకుని రేపు దీపావళి నుంచి 3 సిలిండర్లు ఇవ్వబోతున్నారు. అలాగే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ చేయబోతున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు వాళ్ళు ఒక క్రమబద్ధంగా ఏమైతే హామీలు అమలు చేస్తాను సూపర్ 6 ప్రకటించారో వాటిని వరుసగా చేసుకుంటూ వెళ్తున్నారు. గతంలో చూసుకుంటే అన్నా క్యాంటీన్లు తెరవంగానే ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు పెడతా అన్నారు. ఆగస్టు 15 నుంచి పెడతా అన్నారు. చెప్పిన విధంగానే ఆల్రెడీ 100 అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టి చేశారు. అదేవిధంగా ఇంకో 75 కూడా ఓపెన్ అయినాయి. టోటల్గా వాళ్ళు ఏది అనుకున్నా 1 by 1 చేసుకుంటూ వెళ్ళిపోతానన్నారు. రేపు పొద్దున దీపావళికి ఉచిత బస్సు ప్రయాణం ఒకటి ఉన్నాయి, ఇంకా గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. ఏమైనా 1 by 1 చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఒక సంవత్సరం అయిన తర్వాత అప్పుడు మాట్లాడాలి, ఏ బాబు ఈ సంవత్సరంలో ఆ సూపర్ 6 అన్నారు కదా, 3 ఇచ్చారో 4 ఇచ్చారో 2 ఇచ్చారు, అసలు ఏమి ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదని అప్పుడు మాట్లాడమని. వచ్చి 3 నెలలు కాకముందు 5 రాలేదు 10 రాలేదని గగ్గోలు పెడతాం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. వాళ్ళది అరణ్య రోదన తప్ప ఏం లేదు. ప్రజలు ఉచిత బస్సు ప్రయాణం ఎక్కేద్దామనో, లేదంటే ఉచితంగా గ్యాస్ సిలిండర్ తీసేసుకుందామనో, లేదంటే ఇంకోటి వచ్చిద్దా అని ప్రజలు వీళ్ళని ఓడించలా. ఒక చేతగాని దద్దమ్మని ఓడించారు. ఒక పరిపాలన అనేది ఏది తెలియనోడి చేతిలో పెట్టాం, పిచ్చోడి చేతిలో రాయలాగా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి వైసీపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత మొత్తం ఒక మూకున్నారు. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు అన్ని వర్గాలను పూర్తిగా నాశనం చేశాడు. దళిత వర్గాలను ఆర్థికంగా దెబ్బతీశాడు. అదేవిధంగా వాళ్ళ మాన ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా చేశాడు. కాబట్టి దళిత వర్గాలు కానీ మిగతా వర్గాలు కానీ ఏ అయినా కూడా వాళ్ళని ఆర్థికంగా నాశనం చేశాడని చెప్పి కక్షతో జగన్మోహన్ రెడ్డిని ఓడించారు తప్ప ఉచిత బస్సు ప్రయాణం చేస్తే ఇక్కడ నుంచి బంగ్లా వెళ్దాం, లేదా ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్దాం, ఊరమ్మడి తిరుగుదామని కాదు. వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచక పరిపాలనకి శర్మగీతం పాడటానికే తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్న అన్ని పార్టీలకు ఓట్లేసి గెలిపించి అఖండ మెజార్టీతో గెలిపించి చెంపపెట్టు లాంటి చెప్పుతో కొట్టినట్టుగా అలాంటి ఫలితం ఇచ్చారంటే వైసీపీ ప్రభుత్వం ఒక్క అరాచక పాలన శర్మగీతం పాడాలనేది మళ్ళీ చెప్తున్నా. అదేంటంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏంటంటే ఇంత మమ్మల్ని ఓడించిన ప్రజల మీద కక్ష తీర్చుకోవాలని చెప్పి వాళ్ళు ఏదో విషం కక్కుతున్నారు తప్ప ఎవడెంత చించుకున్నా ఏమవుదో చట్టం తన పని చేసిపోద్ది. అవినీతి చేసినోడు ఎప్పుడు కూడా ఎక్కడ దాక్కోవడానికి లేదు. మొత్తాన్ని నీట్గా లోపలే చేస్తారు. అందులో అసలు ఇదే లేదు. అవినీతి చేసిన వాడు ఎవరు దాటాలి. ఆ టైం వచ్చేటప్పటికి వాళ్ళు ఆటోమేటిక్ లోపలికి వెళ్ళిపోతారు. అది విషయం.